అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నాయకులు నివాళులర్పించారు. నగరంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాయలసీమ కరువు నివారణకు ఆయన కృషి చేసి కార్యాచరణ రూపొందించారని కొనియాడారు. వెంకటరెడ్డి చేసిన సేవలను ఇరు పార్టీల నాయకులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శైలజనాథ్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మేయర్ వసీం, ఎమ్మెల్సీ మంగమ్మ, పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. వెంకటరెడ్డి గారి పురస్కరించుకొని రావడం జరిగింది. అదే విధంగా ఆయన చేసిన సేవలు మన అనంతపురం జిల్లాకు దాని పేరు మీదనే ఇప్పుడు మనము మంత్రి కాలువలు కూడా పెట్టుకుంటే ఈ ప్రభుత్వం వాటిని పేరు తీసేసి వాటి మీద అలాంటి చర్యలు మీద చేస్తున్నారు. మహనీయులు ఆ రోజు ఈ అనంతపురం జిల్లాకు ఏ విధంగా కృషి చేశారు సంస్కరించుకొని ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ఈ రోజున పెద్దలు అనంతపురం జిల్లా మరియు రాయలసీమ ప్రాంతం అంతా కూడా స్మరించుకోదగ్గ పెద్ద గొప్ప నాయకుడు అనంత వెంకటరెడ్డి గారిని స్మరించుకుంటా ఉన్నాం. అనంతపురం జిల్లా ఈ రోజున డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైనా సరే, కరువు నివారణ చర్యలు ఏవైనా సరే అమలు చేయబడుతున్నాయంటే దానికి ఆద్యుడు, కష్టపడ్డవాడు, తెచ్చినవాడు అనంత వెంకటరెడ్డి గారు అన్న విషయాన్ని ఈ జిల్లా గుర్తుపెట్టుకుంటుంది. అట్లాగే రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాల్ని, అట్లాగే అందరినీ కూడా ప్రేమగా, సోదరభావంతో, వయసుతో నిమిత్తం లేకుండా సోదరభావంతో పలకరించిన ఒక గొప్ప మనిషి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మనం అందరం కూడా అనంతపురం జిల్లా యొక్క కరువు నివారణకు కానీ, అనంతపురం జిల్లా అభివృద్ధికి కానీ, అట్లాగే రాయలసీమ ప్రాథమిక అభివృద్ధికి కానీ అనంత వెంకటరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నా. ఈరోజు హంద్రీ నీవా పథకం రోజు అమల్లోకి వచ్చిన ఈ రోజున హంద్రీ నీవా పథకాన్ని మన ముందు సాకారం చేసిన వారి కుమారుడు అనంత వెంకటరామరెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు తెచ్చుకుంటూ, పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి యొక్క ఆశీస్సులు మన అందరిపైన, ఈ జిల్లా పైన, ఈ రాష్ట్రం పైన, ఎందుకు కరువు ప్రాంతంలోనూ కష్టపడే ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉండాలి అని కోరుకుంటూ మరొకసారి వారికి నేను నివాళులు అర్పిస్తా ఉన్నాను. అనంత వెంకటరెడ్డి అన్న గారి వర్ధంతి సందర్భంగా కూడా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే మన జిల్లాతో ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నటువంటి నాయకుడు. మన జిల్లా అభివృద్ధి కోసము, రైతాంగం కోసము, ఆయకట్టు రైతులకు తాగునీటిని, సాగునీటిని, కృష్ణా జలాలను హంద్రీ నీవా ద్వారా మన జిల్లాకు తీసుకొని వచ్చి అపర భగీరథుడిగా కూడా పేరు నిలిచింది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి యువతకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి నాయకుడు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఇట్లా అన్ని పదవులలో చేసి అనుభవంతో వెచ్చించుకొని మన జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించారు. అటువంటి మహనీయుని ఆశయాలు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల ఉద్యమ రథసారథి, కీర్తిశేషులు పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి 26వ వర్ధంతి సందర్భంగా ఇవాళ కుల మతాలకి, పార్టీలకి అతీతంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతా ఉంది. అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్న అప్పుల బాధ తట్టుకోలేక, చుక్క నీరు లేక, వ్యవసాయం లేక, చేయలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉద్యమమే శరణ్యంగా భావించి అందరినీ కలుపుకొని రైతన్నల ఆకలి కేకలు తీర్చినటువంటి గొప్ప మహనీయుడు అనంత వెంకటరెడ్డి గారు. ఇవాళ మన కళ్ళ ముందర చూస్తున్నటువంటి హంద్రీ నీవా సుజల స్రవంతి ద్వారా కృష్ణా జలాలు మన అనంతపురం జిల్లాకు పారుతున్నాయంటే అది ఆ మహనీయుడు చేసినటువంటి కృషి ఫలితమే అనేసి సందర్భంగా తెలియదు.